మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడ మాట్లాడినా అది సెన్సేషనే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా అలాంటి సెన్సేషనల్ వ్యాఖ్యలే చేశారు అని చెప్పొచ్చు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ఆయన చెప్పకనే చెప్పేశారు. తనకు 71 ఏళ్లున్నాయి కాబట్టి ఇక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు ఆయన కామెంట్ చేశారు. అండ్ రాజకీయ పరంగా తనకు ఇవే చివరి 5 ఏళ్ళు అన్నటువంటి మాట కూడా చెప్పారు. సో 5 ఏళ్లలో మీ అందరికీ మంచి చేశాను, సో సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు, ధన్యవాదాలు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దెన్ మంగళవారం ఈరోజు షామీర్పేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సిఎంఆర్ కన్వెన్షన్లో మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమంలోనే మల్లారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. సో నియోజకవర్గ ప్రజలే తన బంధువులు అండ్ ఇన్నాళ్ళు నియోజకవర్గంలో అనేక పనులు చేశాను, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేస్తాను అన్నటువంటి కామెంట్ కూడా చేశారు. అండ్ మంత్రి వ్యాఖ్యల వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏమైనా దాగుందా అన్నటువంటి చర్చ ఒకవైపు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకంగా విరుచుకుపడ్డట్టే అనుకోవచ్చు. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చే హామీలేనా, మమ్మల్ని బొంద పెడతామని అంటున్నారు, మిమ్మల్ని బొంద పెట్టే వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు పని స్టార్ట్ చేసేశారు అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు. మనని బొంద పెడతాడు, మన కేసీఆర్ బొంద పెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాడు. మీకు తొందరలే బొంద పెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొంద పెట్టేటాడు ఢిల్లీలో ఉన్నాడు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీ బొందలు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని, మీరంతా అప్పులమయం చేసేశారు, అందుకే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని మా మీద కామెంట్ చేస్తున్నారు. మరి అప్పుల పాలు కాకుంటే మీకు లంకె బిందెలు ఇచ్చి వెళ్ళేది ఉండేనా అంటూ కూడా ఆయన సెన్సేషన్ కామెంట్స్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్. నిజంగానే కొన్ని టైమ్స్ ఆయన ఆలోచించి మాట్లాడతారా లేకపోతే నిజమే మాట్లాడతారా అనేటువంటిది కూడా చాలా మందికి కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అప్పుల పాలు చేసిపోయినట్టు, అప్పుల పాలు రాకపోతే నీకు లంకె బిందెలు ఇచ్చిపోతారు, అదన్నీ మర్చిపోతారు మనుషులు. బట్ తనకు చివరి ఎన్నికలు అంటూ మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రాజకీయ పరంగా పెద్ద ఆసక్తి రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే త్వరలో జరగబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి మరి ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారా అన్నటువంటి వాదన కూడా ఒకటి తెర మీదకి వస్తోంది. అధిష్టానం ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటూ కూడా ఆయన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తను పార్లమెంట్కు వెళ్ళడం ద్వారా ఎమ్మెల్యేగా ఖాళీ కాబోయే స్థానంలో తన కొడుకుని అక్కడ గెలిపించుకునే అవకాశం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది. సో తన కొడుకుని సెటిల్ చేసే వ్యూహం ఏమైనా మల్లారెడ్డి చేస్తున్నారా అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే తాను లోక్సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇవే తన చివరి ఎన్నికలు అని పరోక్షంగా పార్టీకి ఒక హింట్ ఇస్తున్నారా అన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతమైతే రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మల్లారెడ్డి వ్యూహం ఎలా ఉన్నా కూడా గులాబీ అధినేత కేసీఆర్ ఆలోచన మరి ఏంటి అనేది ఒక సస్పెన్స్గా అయితే మారింది. సో ఇవే నా చివరి ఎన్నికలు, ఇక మీదట నేను పోటీ చెయ్యను అన్నటువంటి మాట చెప్తున్నారు. బట్ ఆయన కొడుకు అండ్ అల్లుడైతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మరి కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకునే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఈయన పార్లమెంట్కి వెళ్ళిపోయి మరి ఆ సీట్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వాళ్ళ కొడుకుకే సీట్ ఇప్పించుకొని గెలిపించుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. కానీ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా మల్లారెడ్డి సెన్సేషనే క్రియేట్ చేశారు కాబట్టి ఇవాళ కూడా అట్లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసే కామెంట్సే చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ మీద సెటైరిక్గా కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మనం ఊహించలే కాంగ్రెస్ వస్తదని, కళ్ళలో కూడా అనుకోలే, మనము వాళ్ళు అనుకోలే, మనం అనుకోలే, బుల్చుకులు వచ్చేసింది. అయినా మనం ప్రజలకు దగ్గర ఉన్నాం, ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది. అయ్యో ఎంత మోసపోతుంది, ఎంత ఇచ్చేస్తుంది. కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాదిక్కేసి కదా. మా జిల్లాలో 7కు 7 మేము గెలిచినామన్నా, ప్రతి సీటు 50,000 మెజార్టీ తోటి తెలంగాణలో ఫస్ట్ జిల్లా, ఫస్ట్ మంత్రి, రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి.
కేసీఆర్ ఉన్నాక మంచిగా టక్క టక్క గల గల టింగు టింగు పైసలు పడదు. టింగు లేదు ట్యాంకు లేదు. కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది. భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మేము గెలిపించుకునే బాధ్యత నాదే. మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంపీ అన్ని రకాల కూడా ఆదుకుంటా. ఏదైతే సర్పంచ్లు ఉన్నారో, ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో, ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో 4 ఏళ్ళ 5 ఏళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా. మీరు ఎవరు హైదరాబాద్ అదే పడద్దు. మీకు మల్లన్న ఉన్నాడు. మంచి మంచోరికి మల్లన్న సినిమా చూపిస్తా. భయపడేదే లేదు. ఇదంతా టెంపరీ కాదు. ఓడిపోయినాక ఆ దిప్పుడు కలంకాల నెల దినాల అది వచ్చి ఆడేమారు అప్లికేషన్ వస్తానికి ఎట్లా వచ్చినా ఊళ్ళో కొడతా. మన జంగలేదు మన సుధీర్ వచ్చేస్తాం ఇచ్చేస్తాం. ఏం తిరుగుతున్నా సిక్కుపోతా. మొన్నటి దాకా అత్తాలేదు పత్తాలేదు. వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఏమైనా చేసినారే? వాళ్ళు ఎవ్వరేం చేయలేదు. వాళ్ళు చేసిందంటే మళ్ళా చేసిందంటే కేసీఆర్. రాహుల్ గాంధీ ఒక్కడే ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకి వెళ్ళిపోతాయి. మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు. ఆయన మెడ్సల్ అంటే షామీర్పేట్ అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది. కాబట్టి మనం అధైర్యపడద్దు. టెంపరరీ వీళ్ళంతా టెంపరరీ ప్రభుత్వం.